ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ కు చేరుకున్నారు. ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీని ఆయన సందర్శించారు. పహల్గామ్ లో ఉగ్రమూకల దాడి తర్వాత శ్రీనగర్ లో భద్రతా పరిస్థితులను ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇక భారత్ కౌంటర్ ఆపరేషన్స్ పైన సీనియర్ మిలిటరీ కమాండర్లతో ఆయన చర్చించనున్నారు. ఎల్ఓసి దగ్గర తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా ఆయన చర్చించారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఆర్మీ చీఫ్ తో పాటు 15 కార్ప్స్ కమాండర్ సహా రాష్ట్రీయ రైఫిల్స్ ఫార్మేషన్ కమాండర్లు సైతం ఉన్నారు. నార్థన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సచీంద్ర కుమార్ తో సహా అత్యున్నత సైనిక అధికారులతో ఆర్మీ చీఫ్ సమావేశం కానున్నారు. ఇక ఇప్పటికే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు అగ్రశ్రేణి సైనికాధికారుల తరలింపు పూర్తయింది. జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ లో ఉండాలని, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని సైనికులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గాలింపు చర్యలు, నిఘా వ్యవస్థ, ఉగ్రవాద చొరబాట్లను నిరోధించడంపైన సైన్యం దృష్టి పెట్టింది. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం అటారీ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అక్కడికి భారీగా పోలీస్ కమాండోలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చాలా హై అలర్ట్ నెలకొని ఉంది. ఎక్కడ ఏ మాత్రం ఉగ్రమూకల అలజడి కనిపించినా కూడా వెంటనే వారందరినీ కూడా నిలువరించే విధంగా మనం అక్కడ భద్రతా బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ కు చేరుకున్నారు. ఉగ్ర దాడి జరిగినటువంటి ఆ ప్లేస్ ని కూడా ఆయన సందర్శించినట్టుగా కూడా తెలుస్తోంది. పహల్గామ్ లో ఉగ్రమూకల దాడి తరువాత శ్రీనగర్ లో మొత్తం సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయాయి. భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. హై లెవెల్ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. పాక్ నుంచి ఏమైనా కవ్వింపు చర్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో బోర్డర్లో కూడా అన్ని ఫోర్సెస్ ని కూడా దింపడం జరుగుతోంది. వారందరికీ కూడా సెలవులను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. భారత కౌంటర్ ఆపరేషన్స్ పైన ఇప్పటికే సీనియర్ మిలిటరీ కమాండర్స్ అందరితో కూడా అధికారులందరూ కూడా చాలా సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. ఎల్ఓసి దగ్గర తీసుకోవాల్సినటువంటి మెయిన్ భద్రతా చర్యలపైన, మెయిన్ ప్రికాషన్స్ పైన, ఒకవేళ ఎలాంటి అటాక్స్ వచ్చినా కూడా వాటిని ఎలా తిప్పికొట్టాలి అనే దానికి సంబంధించి కూడా ఇలాంటి చర్చలు అనేవి చాలా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా హై అలర్ట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ కు చేరుకున్నారు. ఉగ్రదాడి జరిగినటువంటి ఏదైతే ఆ వ్యాలీ ఉందో బైసరన్ వ్యాలీని ఆయన స్వయంగా సందర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ఆపరేషన్స్ కి సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైనటువంటి చర్చల్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఉగ్రమూకల దాడి తరువాత శ్రీనగర్ లో భద్రతా పరిస్థితులను చాలా స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్ కౌంటర్ ఆపరేషన్స్ పైన సీనియర్ మిలిటరీ కమాండర్లతో ఆయన చర్చించనున్నారు. ఎల్ఓసి దగ్గర తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా ఆయన చర్చించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఆర్మీ చీఫ్ తో పాటుగా మొత్తం 15 మంది కార్ప్ కమాండర్ సహా రాష్ట్రీయ రైఫిల్స్ ఫార్మేషన్ కమాండర్లు సైతం ఉన్నారు. అదేవిధంగా నార్థన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సచీంద్ర కుమార్ తో సహా అత్యున్నత సైనిక అధికారులతో ఆర్మీ చీఫ్ సమావేశం కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు అగ్రశ్రేణి సైనికాధికారుల తరలింపు కూడా కంప్లీట్ అయిపోయింది.